హలో అండి అందరికి. బయటికి అయితే పానీపూరి వచ్చింది. వస్తే తినకుండా వదిలేస్తామా? మన ముక్కల్లం తింటే బాగోదని చెప్పి మా ఆయన వచ్చాక అందరం కలిసి వెళ్ళి తిన్నాము. ఇంటికి వచ్చాక అన్నం తినాలనిపించలేదు, అందుకే ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలోకి మామిడికాయ పచ్చడి, పప్పుల పొడి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెళ్ళవ్వక ముందు ఇంట్లో అమ్మ ఉప్మా చేస్తే ముందుగానే నేను అన్న తినేస్తాము. అమ్మ కలుపుకొని తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది, అందుకే మళ్ళీ అమ్మ దగ్గర వెళ్ళి తింటాను. అలా నేను కలుపుకొని తిన్నా అంత టేస్ట్ అనిపించదు. పెరుగన్నమైన అమ్మ కలిపిందే టేస్ట్ అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంటి దగ్గర నుండి అమ్మ గోధుమ రవ్వ పంపించింది కదా, దానితో అయితే ఉప్మా చేస్తున్నాను. అక్కడక్కడ జీడిపప్పులు తగులుతుంటే బాగుంటుందని చెప్పి జీడిపప్పులు కూడా వేశాను. ఉప్మా అయిపోయిందని గ్యాస్ ఆఫ్ చేయకుండా మూత పెట్టేసి వెళ్ళాను. మా ఆయన చూసి ఏంటి గ్యాస్ ఆఫ్ లేదు అని చెప్పారు. మళ్ళీ వచ్చి గ్యాస్ ఆఫ్ చేసి ఉప్మా చూస్తే అడుగంటింది. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.